అండి మీ ఆశీర్వాదంతో మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి నేనే స్వయంగా కోరే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ హుజురాబాద్ ప్రజానీకానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇండిపెండెంట్గా అయినా గుర్తులు లేకపోయినా పార్టీ బీఫామ్ లేకపోయినా నోట్లో నాలుకలాగా ఉండి మీ మధ్యలో ఉండి మీకు సేవ చేసిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము మా అభ్యర్థులు కూడా వాళ్ళు మెచ్చిన వాళ్ళు నచ్చిన అభ్యర్థుల్ని ఇంకా మాకు వీళ్ళనే పెట్టాలి వాళ్ళనే పెట్టాలి కాకుండా సాధ్యమైనంత మేరకి ప్రజలు ప్రపోజ్ చేసిన వాళ్ళనే మేము పెడతాం కాబట్టి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 10-12 రోజులు పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ కూడా స్థానిక సంస్థలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండి ప్రచారం చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. ఓకేనా? మీకున్న ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే చెప్పండి. కింద ఏమున్నాయి చెప్తుగా కొద్దిగా ఎక్కువ రోజులు ఉండి చేస్తాను, తప్పకుండా ఉండి చేస్తాను. మా కోసం 20 రోజులు 30 రోజులు 40 రోజులు పనిచేస్తారు. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు కార్యకర్తలు 40-50 రోజుల పాటు పనిచేస్తారు. మరి వాళ్ళ క్షేత్రం గ్రామం అయినప్పుడు వాళ్ళ ఎన్నికలకు కూడా మా బాధ్యత కదా. మావి మాత్రం మీరు చూసుకొని పోతాం, మీరు చూసుకోమంటట్టు ఉండదు కదా. కొంతమంది ఈ పార్టీ లేదు కదా, గుర్తులు లేవు కదా అని అంటారు. కానీ గుర్తులు లేకపోయినా పార్టీ లేకపోయినా కొంచెం కాంట్రవర్సీ లేని దగ్గర ఖచ్చితంగా ఈ అభ్యర్థులు గెలిపించమని చెప్పచ్చు. ఇక్కడ సాధ్యమైనంత మేరకి యునానిమిటీ కోసం ప్రయత్నం చేస్తాం. ఒక గుడ్ సైన్ ఏంటంటే ఈసారి ఎక్కువ తక్కువ పట్టుబడతలేదు. చెప్పంగానే మంచిదన్నా ఎందుకు బిడ్డ ముగ్గురు పోటీ చేస్తారు, వద్దు పైసలు వేసి చేసుకోకుండా అంటే మంచిదన్నాను పెట్టి చెప్తే అట్లా అంటున్నారు. కాబట్టి 99.9% అన్ని గ్రామాల్లో కూడా మా పరంగా ఏకగ్రీవ ఎన్నికల కోసం అంటలేను నేను, మా పరంగా మాత్రం ఇద్దరు ముగ్గురు మా ఫోటోలు పెట్టుకొని మా పార్టీ అని చెప్పుకునే వాతావరణం అయితే ఉండదు సార్. ఖచ్చితంగా మాకు 20-22 నుంచి తెలిసిన గ్రామాలు తెలిసిన ప్రజలు కాబట్టి ప్రజల మూడును బట్టి అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది. గ్రామాలలో పూర్తి వ్యతిరేకత ఉంది. మిగతా బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో, ఎందుకు వాళ్ళని బొందపెట్టిలో తెలుసు కాబట్టి రెండు రెండే అనే భావన ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిధులు లేవు. నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వ పరంగానే అన్న నిధులు ఉన్నాయి. ఉపాధి హామీ పనులు, దాని ద్వారా వచ్చేటువంటి నీకు మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు, నీకు రోడ్లు వేయాలన్నా, మోరీలు కట్టాలన్నా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా, అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నారు. వెలిగే చౌరస్తాలో వెలిగే బల్బు కానీ, పెరిగే చెట్టు కానీ, శ్మశాన వాటికలు కానీ, మొన్నటిదాకా కట్టినటువంటి రైతు వేదికలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక సంస్థలలో మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా రూపాయి ఇచ్చేయలేదు, బీఆర్ఎస్ పార్టీకి అయితే ఆయనతో కూడా ఏం లేదు. కాబట్టి ఏమన్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకి గెలిస్తే తప్పకుండా ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. కేంద్ర నిధులే తప్ప రాష్ట్ర నిధులు లేవు అనేటువంటిది అర్థమైంది.
కేసీఆర్ ఆనాడు వచ్చిన కేంద్ర నిధులు కూడా నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా కరెంటు బిల్లు కట్టింగ్ పేరిట లేకపోతే జీతభత్యాలు పెట్టి ఇచ్చిండ్రు.